హాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసే ఒక్కళ్ళు. ఇదేంటని చూస్తున్నారా? ఇదో ఈ స్వీట్ అండి. 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకి, పిల్లలకి చాలా బలాన్నిస్తుంది. దానికి కావాల్సింది ఏం లేదండి. మన ఇంట్లో ఉండే వస్తువులే. పచ్చి కొబ్బరి, బెల్లం, రాగి పిండి ఉంటే సరిపోతుంది. వీటితో మనం స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ వెలిగించండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని మనం బెల్లం ఎంతైతే తీసుకున్నామో ఏ కప్తో దాంతో కొంచెం వాటర్ వేసుకోండి. ఆ కప్తోనే వాటర్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇదే మనం పిండికి కూడా ఒక కప్పే తీసుకోవాలి. పిండి కూడా ఎక్కువ కాకుండా. ఇప్పుడు దీన్నంతా కరిగించుకోవాలండి. చూడండి ఇలా కరిగించుకోవాలి మొత్తం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ మీరు సపోర్ట్ చేయండి. ఇలా గిన్నెలోకి తీసేసుకోండి. అది కరిగిపోయినాక మళ్ళీ అదే ప్యాన్ పొయ్యి మీద పెట్టేసి రాగి పిండి ఉంది కదా, ఇందాక కప్ అన్నాను, ఆ కప్తోనే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే పిల్లలకి చాలా బలం అండి. ఆడవాళ్ళకి నడువుల నొప్పులు కూడా ఉండవు. దీన్ని తినటం వల్ల నాకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది ఇలా మొత్తం కరిగేదాకా ఉంచుకోవాలి. స్మెల్ వస్తుంటుందండి. ఆ స్మెల్ మంచి స్మెల్ వచ్చేటప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసేయండి. కొబ్బరి ఎందుకు ఎక్కువ వేసానంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటారనమాట. మనకు కూడా పంటికి తగులుతూ ఉంటుంది. రాగిపిండి అయితే అంత టేస్ట్గా ఉండదు కాబట్టి తినరు. దానికోసం ఎక్కువ కొబ్బరి వేసాను. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ వాటర్ అనేది పోసేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అది మొత్తం దగ్గర పడాలన్నమాట. మనకి దగ్గర పడితేనే మనకి చక్కగా స్వీట్ రెడీ అయినట్టు. దాంట్లోకి కొంచెం యాలకులు కొంచెం వేసుకోండి. ఒక 2 యాలకులు అయితే సరిపోతాయి స్మెల్ కోసం. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా దగ్గర పడ్డాక మొత్తం ఇదిగోండి విడివిడిగా ప్యాన్కి అంటుకోండి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి. చూడండి ఎంత బాగుందో. చేతికి కూడా అంటుకోదనమాట మనకి. ఈ స్వీట్ మీరు ఒక్కసారి చేసుకున్నారంటే ప్రతిసారి ఇదే చేయమని ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు. అండ్ మీకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.